హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉల్లిగడ్డ పప్పు వేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చేసే విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్ వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీలో కొద్దిగా ఆనియన్స్ ఎక్కువనే పడతాయండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒక 2 మినిట్స్ వరకు కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. పెసరపప్పును 2 టైమ్స్ కడిగేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ వేసి ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అందులో నానపెట్టి పెట్టేసుకున్న పెసరపప్పును వేసేసుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పును 1 కప్ వరకు తీసుకున్నానండి. నేను ఈ కర్రీని 2 మెంబర్స్కి సరిపడినంత క్వాంటిటీలో చేసేసుకుంటున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి అందులో 1 గ్లాస్ వాటర్ని వేసేసుకుంటున్నాను. పెసరపప్పు ఉడకాలి అంటే వాటర్ ఎక్కువనే పడతాయండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. ఇలా మూత పెట్టి పెసరపప్పు ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్ను వేసేసుకోండి. ఒకసారి కలిపేసి ఇక్కడ పెసరపప్పును పూర్తిగా ఉడకనివ్వద్దండి. నేను వీడియోలో చూపించే విధంగా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ ఉల్లిగడ్డ పప్పు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.